హాయ్ హలో వెల్కమ్ టు మై లెన్స్. వెరీ సింపుల్గా టొమాటో మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కొంచెం చింతపండు, ఒక 5-6 టొమాటోలను ముక్కలుగా చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. టైం లేకపోతే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేయొచ్చు. బాగా పిసుక్కొని ఆ రసాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన దాంట్లో కొంచెం గల్లుప్పు వేసి మళ్ళీ కలిపితే ఇంకొంచెం రసం వస్తుంది. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అది కూడా మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 టీ స్పూన్ల కారం, అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కొంచెం నలిపి వేసుకోండి. ఒక రోల్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో బాండీలో నూనె వేసుకొని నూనె కొంచెం వేడయ్యాక ఆవాలు చిటపట అన్నాక మినప్పప్పు వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిని తలకొట్టి వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే తాలింపులో చాలా టేస్ట్ వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో రసాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్, వెల్లుల్లి మిరియాలు జీలకర్ర పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. రసం పౌడర్ ఉంటే రసం పౌడర్ వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఒక 2 టీ స్పూన్ల బెల్లం మీ రుచికి సరిపడినంత వేసుకొని ఒక 5-6 నిమిషాలు మరగబెడితే టొమాటో మిరియాల రసం రెడీ.